మాళవదేశంలో ఒకానొక కాలంలో సింగయ్య అనే ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతను ఆవుల్ని మేపుతూ ఉండేవాడు. వాటి ద్వారా వచ్చే పాలన్నిటినీ రాజదర్బార్లో పోస్తూ ఉండేవాడు. దాంతో రాజు విశ్వంభరుడికి సింగయ్యకి మధ్య సాన్నిహిత్యం ఉండేది. అంతేకాక ఊరిలో ఉండే అన్ని విషయాలు సింగయ్య రాజుకు చేరవేసేవాడు. అలా రాజు తన రాజ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు, సింగయ్య, ఏమిటి విషయాలు? బాగా హుషారుగా ఉన్నావు. ఏమీ లేదు ప్రభో, అంతా మామూలే. మీ దయవల్ల అందరికీ అన్నీ ఉన్నాయి. అందుకే అందరం ఆనందంగా ఉన్నాము. అందులో నేను కూడా ఒకడిని. నువ్వు మంచి మాటకారివి సింగయ్య. ఏదో ప్రభు మీ దయ. ఈ మధ్య ఈతకు వచ్చిన ఆవులేమీ లేవా? జున్నుపాలు తీసుకురావడం లేదు? క్షమించాలి ప్రభు, కొత్తగా ఈయన ఆవులేమీ లేవు, అందుకనే. సరే సరే, నీ పశువులకు సరిపడా పశుగ్రాసం అందుతుందా, లేదా మన సైనికులకు చెప్పి తెప్పించమంటావా? ప్రభువులు దయగలవాళ్లు, అవేమీ అవసరం లేదయ్యా. సరిపడేంత పశుగ్రాసం అందుతుంది. ఎప్పుడైనా సరిపోకపోతే అలా దగ్గరలో ఉన్న అడవిలోకి పశువులను తోలుకెళ్తున్నాను. అడవిలోకా? సరే, ఆ అడవిలో కాస్త జాగ్రత్తగా ఉండు సింగయ్య. అలాగే ప్రభు, జాగ్రత్తగానే ఉంటాను. అలా కొన్నాళ్ల తర్వాత ఒకరోజు సింగయ్య తన పొరుగున ఉన్న ఎల్లయ్య కుటుంబం పనసపళ్ళు ఎడతెరపు లేకుండా రోజూ తినటం గమనించాడు. నాకు పొలం ఉండుంటే నేను కూడా ఇలాగే అన్నీ పండించుకుని తినేవాణ్ణి. ఎలాగైనా పొలం సంపాదించాలి. ఏదో విధంగా ధనం సమకూర్చి అన్ని పళ్ళు పండించుకుని ఆశ తీరా తినాలి. అలా అనుకుని ఒకరోజు పశువులను తీసుకుని అడవికి వెళ్లాడు. పశువులు అక్కడ మేతమేస్తూ ఉండగా సింగయ్య అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రాజుగారిచ్చే ధనంతో నేను పొలం ఎప్పటికీ కొనలేను. ఒకటి, ఆయన్ని ఎక్కువ ధనం ఇవ్వమని అడగలేను. కాబట్టి నేనే ఏదో ఒకటి చేసి ధనం సంపాదించాలి. అయితే నీకు పొలం కావాలన్నమాట. ఆ ఒక్క మాటతో సింగయ్య ఉలిక్కిపడి చెట్టువైపు చూశాడు. చెట్టు మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకుని, ఎవరు నువ్వు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎలా అయితే నీకెందుకు సింగయ్యా? నీకు కావాల్సింది పొలం, దానికి కావాల్సింది ధనం, అంతే కదా? నా పేరు నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఏముంది సింగయ్యా? నీకు కావాల్సిన ధనం నేను నీకిస్తాను, తీసుకువెళ్ళు. నువ్వు నాకు ధనమిస్తావా? అవును సింగయ్యా, 2 సంచుల నిండా ధనమిస్తాను. వాటిని వాడుకొని నువ్వు పెద్ద ధనవంతుడివి అయిపో. నీకు కావలసినవి సంపాదించుకో. అయితే సరే, ఇవ్వు. ఇస్తాను, కాని దానికి ఒక షరతు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? ఆ షరతేమిటో చెప్పు. నేను 2 సంచుల నిండా బంగారు నాణేలు, ఒక ఖాళీ సంచి ఇస్తాను. ఆ ఖాళీ సంచిని నువ్వు బంగారు నాణేలతో నింపితే అప్పుడు ఆ 2 సంచుల నిండా ఉన్న బంగారు నాణేలు నీ సొంతమవుతాయి. అలా చెప్పగానే ఆ చెట్టు మొదట్లో 2 బంగారు నాణేలతో నిండిన సంచులు, ఒక ఖాళీ సంచి ప్రత్యక్షమయింది. అలా వాటిని తీసుకుని సింగయ్య ఇంటికి చేరుకున్నాడు. వెంటనే సింగయ్య ఇప్పటివరకూ దాచుకున్న బంగారు నాణేలన్నీ ఖాళీ సంచిలో వేశాడు. కాని అవి సరిపోవు అని తెలుసుకుని ఇక ఆ రోజునుంచి అతని దగ్గర ఉన్న ఒక్కో ఆవుని అమ్మడం మొదలుపెట్టాడు. వచ్చిన ధనం మొత్తాన్ని ఖాళీ సంచిలో వెయ్యసాగాడు. అయినా ఆ ఖాళీ సంచి నిండడం లేదు. దాంతో తిండి కూడా తినడం మానేసి ఆ డబ్బుని కూడా అందులో వెయ్యసాగాడు. అయినా కూడా ఆ సంచి నిండడం లేదు. దాంతో కోపం వచ్చిన సింగయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్లి, నువ్వు నన్ను మోసం చేశావు. ఆ ఖాళీ సంచిలో ఎంత బంగారం నింపినా అది నిండట్లేదు. అదంతా మాయా, బోటకం. నాకే బంగారం అక్కర్లేదు. నీ బంగారం నువ్వే తీసుకో. సరే, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేకపోయావు. నీ అసమర్థతకు చింతిస్తున్నాను అని అనడంతో ఇంటికి వచ్చి చూశాడు సింగయ్య. ఆ 3 సంచులు మాయమైపోయాయి. అప్పుడు ఇన్నాళ్లు సంపాదించింది కూడా పోయింది అన్న బాధలో మునిగిపోయాడు. మరోవైపు ఉన్న ఆవులు ఒక్కొక్కటి తగ్గిపోవడంతో రాజదర్బారుకు చేరవలసిన పాలు తగ్గిపోయాయి. పశువుల కోసం ఇచ్చిన గ్రాసం కూడా సింగయ్య బయట అమ్ముతున్నాడు అని రాజుకు తెలిసింది. అంతేకాక అప్పటిలా సింగయ్య హుషారుగా లేకపోవటం, నీరసంగా ఉండడం చూసిన రాజు ఒకరోజు, ఏరా సింగయ్య, ఏమిటి ఈ మధ్య ఊరిలో విశేషాలేమీ చెప్పడం లేదు? కోటకు వచ్చే పాలు తగ్గిపోయాయి, నువ్వు రోజురోజుకి చిక్కిపోతున్నావు. ఏమిటి సంగతి? ఏమీ లేదు ప్రభు, అంతా బాగానే ఉంది. అడవిలో చెట్టు దగ్గరికి వెళ్ళావా? ఆ చెట్టు నీతో మాట్లాడిందా? ప్రభు, ఆ విషయం మీకెలా తెలుసు? నిన్ను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అదే ప్రభు, ఎలా అని? ఆ విషయం నాకు ఆ చెట్టుకు తప్ప 3వ కంటికి తెలీదు. అడవిలోకి పశువులను మేపడానికి వెళుతున్నా అని చెప్పినప్పుడే
జాగ్రత్తగా ఉండు అని చెప్పాను కదా, అది దానికోసమే. ప్రభూ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అంతా మాయలాగా అనిపిస్తుంది. నేను చెప్పేది అదే. నువ్వు నాలాగే ఒక మాయలో చిక్కుకున్నావు. మీలాగనా? చూడు సింగయ్య, చాలా ఏళ్ల క్రితం నేను మారువేషంలో దేశాటన చేస్తున్న సమయంలో అదే అడవిలో అదే చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు నాకు నీకు ఇచ్చినట్టే 3 సంచులు, అందులో 2 నిండా బంగారు నాణేలు, 1 ఖాళీ సంచి ఇచ్చి ఆ 3వ సంచిని బంగారంతో నింపితే ఆ 2 సంచులు బంగారు నాణేలు నీకే అని చెప్పింది. నేను 1 వారం రోజుల పాటు ఏమీ ఆలోచించకుండా నానా రకాలుగా డబ్బులు సంపాదించి ఆ 3వ సంచి నింపడానికి చూశాను. కాని అది నిండడం లేదు. ఆ సంచి నింపగలిగేంత ధనం నేను సంపాదించలేనని అనిపించింది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు 1 సంచిలో ఉన్న బంగారు నాణేలను 3వ సంచిలో నింపాను. అంతే, 3వ సంచి నిండిపోయింది. అప్పుడు 3 సంచుల నిండా బంగారం నాకు దక్కింది. అయ్యో ప్రభూ, నాకు ఆ ఆలోచన రాక ఆ చెట్టు దగ్గరికి కోపంగా వెళ్ళి నీ బంగారం నువ్వే తీసుకో అన్నాను. అంతే, అప్పటి వరకు నేను సంపాదించింది కూడా పోయింది. మరేం పర్వాలేదు సింగయ్య, నువ్వు కోల్పోయినదంతా నీకు నేనిస్తానులే. నువ్వేమి కంగారు పడకు. నీకు ఏం కావాలో కోరుకో. ధన్యుని ప్రభు. కానీ మళ్ళీ కాని ఏమిటి సింగయ్య? అదే ప్రభు, అదే అడవిలోకి చాలాసార్లు వెళ్ళాను. చాలాసార్లు ఆ చెట్టు కింద పడుకున్నాను. కానీ ఏ రోజు ఇలా జరగలేదు. ఎందుకని? దానికి అంత ఆలోచించనక్కర్లేదు సింగయ్య. మనలో ఎప్పుడైతే అత్యాశ కలుగుతుందో అప్పుడే ఆ చెట్టు మన అత్యాశను గమనించి మనకి ఆ విధమైన వరమిస్తుంది. ఓహో, అలాగా ప్రభు. అయినా చెట్టు మాట్లాడమేంటో, వరం ఇవ్వడమేంటో, అందులో నేను చిక్కుకోవడమేంటో. ఆ చెట్టు అలా మారిపోవడానికి, అలా మాట్లాడడానికి ఒక కారణముంది. అవునా? ఏమిటా కారణం ప్రభు? చెప్తాను విను. ఒకానొక కాలంలో ఇక్కడకు దగ్గరలో కుంతల రాజ్యం ఉండేది. ఒకానొక కాలంలో ఇక్కడకు దగ్గరలో కుంతల రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని జనకరాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు ఉన్నారు. ఒకరు శ్వేతాంబరి, ఇంకొకరు నీలాంబరి. శ్వేతాంబరి చాలా అందంగా, ప్రపంచంలో ఉన్న ప్రతి రాకుమారుడు అలాంటి రూపవతిని పెళ్లాడాలని కలలు కనేవాళ్లు. అదేవిధంగా నీలాంబరి నల్లగా ఉండేది. ఎవరూ ఆమెను చూసేవారు కాదు, ఆమెను ఇష్టపడేవారూ కాదు, ఆమెతో స్నేహం చేసేవారు కూడా కాదు. ఎప్పుడూ కోటలో ఉన్న ఉద్యానవనంలో ఉండే పక్షులతో, చెట్లతో కాలం గడుపుతూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఆ రాజ్యానికి ఒక పెద్ద తపస్వి వచ్చాడు. తన తెలివితేటలతో అందరినీ ముగ్ధుణ్ణి చేశాడు. రాజ్యంలో అందరూ అతనికి మంచి గౌరవం ఇచ్చారు. అయితే ఒకరోజు ఆ దేశపు మహారాజు జనకరాజు, అయ్యా మహాతపస్వి, మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీకున్న తెలివి అమోఘం. ధన్యుణ్ణి మహాప్రభూ. అయితే కొద్ది కాలంగా మా రాజ్యాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్య ఉంది. అది మీరు తీర్చగలిగితే మాకు చాలా సహాయం చేసినవారవుతారు. సమస్య ఏమిటో విన్నవించండి మహాప్రభూ. మా కోటకి దగ్గరలో ఉన్న ఒక కొండ మీద ఒక దేవాలయం నిర్మించడం జరిగింది. అది మహా అద్భుతంగానూ, సుందరంగానూ, విశాలంగానూ, చూడచక్కగా మనసుకి హాయిగానూ ఉన్నది. మా రాజ్య ప్రజల చిరకాల కోరిక అది. ఆ దేవాలయం నెరవేరినందుకు అందరూ సంతోషించారు. కాని ఏమిటి? ఏమయ్యింది? చెప్పండి మహాప్రభూ. ఏమైందో తెలియదు కాని మొదటి పూజ చేసిన రోజునుంచి అక్కడ ఒక ఘోరమైన శబ్దం రావడం మొదలైంది. పర్వత శిఖరాన చల్లని గాలిలో మనసుకు ప్రశాంతత, చక్కటి దైవదర్శనం దొరుకుతుందని ఆశించిన మా రాజ్య ప్రజలకు మాకు చెడు అనుభవం ఎదురైంది. ఘోరమైన శబ్దమా? అవును మహాతపస్వి. ఆ శబ్దం ఎక్కడ్నించొస్తుందో తెలియదు. ఎంతోమంది నిపుణులు ఆ దేవాలయాన్ని పరిశీలించారు. కాని ఆ శబ్దం ఎక్కడ్నుండి వస్తుంది, ఎందుకొస్తుంది అనేది కనిపెట్టలేకపోయారు. ఇంకా విచిత్రం ఏమిటి అంటే ఆ శబ్దం రానురాను మరీ ఎక్కువగా వినపడసాగింది. అలా ఆ చుట్టుపక్కల ఎవరూ నిలబడలేనంత ఘోరంగా, కర్ణకఠోరంగా వినపడసాగింది. దాంతో ఆ గుడి మూతపడిపోయింది. ప్రజలంతా మా రాజ్యానికి ఏదో కీడు జరగబోతోంది అని, ఆ దైవం కోపగించుకుంటుంది అని, శాంతి చేయాలి అని రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ సమస్య ఎలా తీరుతుందో తెలియక మాకు మనోవేదన పట్టుకుంది. మీరు ఎలా అయినా మీ దూరదృష్టితో, తెలివితో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. తప్పకుండా మహాప్రభూ. ఈరోజు నేను ఆ దేవాలయాన్ని సందర్శించి ఆ సమస్యకు పరిష్కారాన్ని కనిపెడతాను. అలా ఆ పర్వతం మీద ఉన్న దేవాలయానికి చేరుకుంటాడు తపస్వి. అక్కడ చెవుల్లో మేకులు దిగ్గొడుతున్నట్టు వస్తున్న ఆ శబ్దాన్ని భరించలేక చెవులలో నుంచి రక్తం కారుతుందేమోనన్న భయంతో
అక్కడి నుంచి మెరుపు వేగంతో కోటలోకి వచ్చి పడతాడు. కొద్ది రోజులుగా ఇదంతా గమనిస్తున్న నీలాంబరి తపస్వి అస్వస్థతకు గురికావడంతో అతనికి దగ్గరుండి సపర్యలు చేస్తుంది. అలా కొద్ది రోజులకు అతడు కోలుకున్నాడు. నాకు ఇన్ని సపర్యలు చేశావు. నీకు ఏం వరం కావాలో కోరుకో యవ్వనవతి. నా కోరిక తర్వాత కోరుకుంటాను కాని నా కోసం ఒక పని చేసి పెట్టండి మహాశయా. తప్పకుండా చేస్తాను. ఇన్నాళ్ళు నాకు ఇంత సేవ చేసిన నీకోసం ఒక పని చెయ్యలేనా? చెప్పండి, ఏమిటది? ఆ దేవాలయం మళ్లీ తెరుచుకోవాలి. అది ఆ రాజ్యం మొత్తం ఎదురుచూస్తున్న విషయం. అది అందరికీ తెలిసిందే కదా. కాకపోతే నాకు కాస్త సమయం కావాలి ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టడానికి. అవసరం లేదు. నేను ఎప్పుడో ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టాను. మీరు దాన్ని రాజుగారికి తెలియచేసి నేను చెప్పింది చెప్తే చాలు. ఏమిటి? ఆ సమస్యకు పరిష్కారమేమిటో నీకు తెలుసా? మరి ఆ విషయం మీరే రాజుగారికి చెప్పవచ్చు కదా. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పకుండా ఉన్నారు? చెప్పటానికి చాలాసార్లు ప్రయత్నించాను. కాని నా రూపం, నా రంగు, నా మాటలని ఈ ప్రపంచం పెదవి దాటనివ్వలేదు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నల్లగా పుట్టడం నేను చేసుకున్న పాపం. అందులోనూ ఒక రాజకుటుంబంలో ఇలా పుట్టడం అది ఇంకా పెద్ద శాపం. అందుకని చిన్ననాటినుంచి నా మాటకి ఈ కోటలో విలువన్నదే లేదు. అంతేకాదు, ఒకవేళ పొరపాటున ఏ విషయం అయినా చెప్పాలి అనుకున్నా నా నోటినుంచి మాట రాకముందే నన్నక్కడి నుంచి దూరంగా పొమ్మని అసహ్యించుకునేంత రూపం నాది. అందుకే ఎన్నోసార్లు మా నాన్నగారికి చెప్పాలి అని ప్రయత్నించినా వినిపించుకోలేదు. కనీసం ఈ రాజ్యంలోని ప్రజలకైనా ఏదో ఒక విధంగా ఈ విషయం చెప్పవలసింది కదా. కన్నతండ్రే అసహ్యించుకునే కూతుర్ని నేను. ఇంక ప్రజలెలా? ఇంకా చెప్పాలి అంటే వాళ్ల దృష్టిలో నేనొక భూతాన్ని. నా వల్లే ఈ రాజ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అది నా పరిస్థితి. సరే, ఇంతకు ఆ పరిష్కారమేమిటో చెప్పండి. నేను అది మీరే కనిపెట్టారని రాజుగారితో చెప్తాను. మీకు తగ్గ గౌరవం ఇప్పిస్తాను. ఆ దేవాలయంలో మొదటి పూజ చేస్తున్నప్పుడు ఒక సిరిమాను ప్రతిష్ఠించారు. అది ఒక పెద్ద వృక్షం. దానికి ఎక్కడో ఒక చిన్న రంధ్రం ఉంది. దేవాలయం తూర్పుముఖంగా ఉండడం వల్ల తూర్పునుంచి వచ్చే సముద్రపు గాలి ఆ రంధ్రం గుండా ప్రయాణించి ఆ కర్ణకఠోరమైన శబ్దానికి కారణం అవుతుంది. ఆహా, ఓహో, అమోఘం! మరొక జ్ఞాని. పొగడ్తలు వద్దు మహాశయా. ఆ సిరిమానుకు బదులు రాతితో గంటస్తంభం నిర్మించమని రాజుగారికి చెప్పండి. సమస్య సమసిపోతుంది. అలా సరే అని ఆ తపస్వి రాజు వద్దకు వచ్చి, మహాప్రభూ, ప్రణామాలు. మహాతపస్వి, మీ ఆరోగ్యం కుదుటపడిందా? మీ దయవల్ల అంతా బాగానే ఉంది మహాప్రభూ. అంతేకాదు, మీకు శుభవార్త. ఆ దేవాలయ సమస్యకు పరిష్కారం దొరికింది. ఎంత మంచి మాట చెప్పారు మహాతపస్వి. ఇంతకు ఏమిటా పరిష్కారం? ఆ దేవాలయం ముందు ఉంచిన సిరిమాను ఒక వృక్షమవడం వల్ల అందులో ఏదో చిన్న కీటకం ఒక చిన్న రంధ్రం చేయడం వల్ల అందులో నుండి తూర్పు సముద్రపు గాలి చొచ్చుకొని దారుణమైన శబ్దానికి కారణమయ్యింది. కాబట్టి ఆ సిరిమాను తీసేసి రాతితో ఒక స్తంభం నిర్మిస్తే మొత్తం సమస్య తీరిపోతుంది. ఆహా, మహాద్భుతం! ఎంత సూక్ష్మదృష్టి, ఎంత తెలివి! అమోఘం, అద్భుతం! ఇంతటి జ్ఞానశీలికి ఏమిచ్చి మేం రుణం తీర్చుకోగలం? ఏదో మీ అభిమానం మహాప్రభూ. నా గారాల కుమార్తె అపురూప సౌందర్యవతి శ్వేతంబరిని ఇచ్చి వివాహం జరిపిద్దామనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటో తెలిపితే. ఇప్పుడిదంతా నీలాంబరి వల్లనే సాధ్యమైందని చెప్తే ఆ అపురూప సౌందర్యవతి నాకు దక్కకుండా పోతుంది. ఏమిటి మహాతపస్వి ఆలోచిస్తున్నారు? సరే, నా కూతురుతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తాను. కాదనకండి మహాశయ. ఆహా, వరాలన్నీ వరుస కట్టి వస్తున్న వేళ వద్దు అనడం తగదు. అంతా ప్రభువుల వారి దయాగుణం. మీలాంటి ప్రభువులు ఇస్తాను అన్నది వద్దు అనడం మీకు మర్యాద కాదు. మీ మాటే నా మాట. అలా తపస్వి మాట మార్చేయటం నీలాంబరికి నచ్చలేదు. అయ్యా మహాతపస్వి, మీరు చేస్తాను అన్నదేంటి, చేసిందేంటి? మీకోసం ఆలోచిస్తే నాకు అపురూప సౌందర్యవతి అర్ధరాజ్యం దక్కకుండా పోతుంది. అంతేకాదు, అదంతా మీరు కనిపెట్టారని చెప్తే ఇంక నా గొప్పతనమేముంది అని అందరూ నన్ను చులకనగా చూస్తారు. అందుకే చెప్పలేదు. ఓరి ద్రోహి! ఆస్తి కోసం, పేరు కోసం అబద్ధాలు చెప్తావా? అందానికి ఆశపడి ద్రోహం చేస్తావా? నువ్విక్కనుంచి నాలాంటి నల్లని రంగులో అడవి మధ్యలో ఒక ఒంటరి చెట్టులా మారిపోతావు. ఇది నా శాపం. అది సింగయ్య అసలు కథ.
అదేమిటి ప్రభూ, చివరికి ఏమైందో చెప్పకుండా ఆపేశారు? ఇంకేముంది, నీలాంబరికి జరిగిన అన్యాయానికి ఆమెకి కోపం వచ్చింది. ఆమె ఆ తపస్విని శపించింది. దాంతో అతను చెట్టులా మారిపోయాడు. మనలాంటి అత్యాసపరులు కనిపించినప్పుడు మనతో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. కాని ఆ చెట్టు వల్ల నాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా ప్రభూ. చూడు సింగయ్య, బుద్ధి ఉన్నవాడికి బంగారం దక్కుతుంది, అది లేనివాడికి జ్ఞానోదయమవుతుంది. హా, అది నిజమే ప్రభూ. నేనింకెప్పుడూ దేనికోసం ఆశపడ్ను. తప్పు సింగయ్య, ఆశపడు. ఆశపడ్డదానికోసం న్యాయంగా శ్రమపడు. ప్రయత్నం ఫలించవచ్చు, కాని అత్యాశపడకు, అనర్థాలకు దారితీయొచ్చు. అలా సింగయ్య రాజుగారు ఇచ్చిన బహుమతులు తీసుకుని ఇంటి దారి పట్టాడు.